ఉపాధ్యాయుడు వక్రబుద్ధి చూపించాడు. వాట్సాప్ ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం బయటకు రావడంతో అడ్రస్ లేకుండా ఉడాయించాడు. ఈ ఘటన వరంగల్లో జరిగింది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థిని పట్ల తెలుగు టీచర్ క్రాంతి వాట్సాప్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. స్కూల్కి తాళం వేసి పోలీసులను ఆశ్రయించారు. అసలు అక్కడ ఏం జరిగిందో మా రిపోర్టర్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులే వక్రబుద్ధి చూపిస్తున్నారంటూ తమ పిల్లల్ని వేధిస్తున్నారంటూ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు తమ పిల్లల్ని వేధిస్తున్నారంటూ కొంతమంది ఆ పేరెంట్స్ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వద్ద ఉన్నామో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకు ఏదైతే విద్యార్థుల పట్ల ముఖ్యంగా మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, బాలబాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల అసంతృప్తిని ఇక్కడ వెలగడుతూ ఒక జరుగుతున్నటువంటి ముఖ్యంగా వాట్సాప్లో స్క్రీన్ షాట్లు కూడా వాళ్ళు వీళ్ళకి తీసుకొచ్చిన అంశం కనబడుతుంది. ఇక్కడ స్కూల్ యాజమాన్యాలను కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై ఎవరు స్పందిస్తారంటూ ఇక్కడ కొంతమంది గ్రామ పెద్దలు అదేవిధంగా పేరెంట్స్కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఎలాంటి అసభ్యకర మెసేజ్ పెట్టారు, వారి దగ్గర ఉన్నటువంటి పత్రాలతో ఆధారాలతో స్కూల్ వద్దకైతే వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతమైతే స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉంది, వారు పేరెంట్స్ ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు, మరి వీటికి సమాధానం ఎవరు చెప్తారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పేరెంట్స్ తండ్రి ఉన్నాడు, ఆయన అడిగి చెప్పండి. మీ ఉపాధ్యాయు మీ స్కూల్లో ఈ పాప చదువుతుంది, మీ పాపకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది, ఏవి ఆరోపణతో మీరు వచ్చారు? లేదండి, ఆన్లైన్ క్లాస్ చిన్నప్పటి నుంచి మీరు కాంటాక్ట్ ఉన్న స్కూళ్ళలో అమ్మాయిలతో కాంటాక్ట్ ఉంటే మంచిగా చదువుతున్నారా లేదా అది అంతా మాట్లాడుతున్నారు. అది అయిపోయినాక ఏమైంది, 10th ఎగ్జామ్ అయిపోయినాయి, వీళ్ళు రిజల్ట్ కూడా వచ్చింది. రిజల్ట్ వచ్చే వారం కరెక్ట్ ఉన్నారు, 10th ఎగ్జామ్ అయ్యే వారం కరెక్ట్ ఉన్నారు. అక్కడ నుంచి మొత్తం వేరే మెసేజ్ పెట్టుకుంటా నువ్వు అంటే ఇష్టం అదా అని ఇదా అని ఇప్పుడు మేము కనబడి కూడా చచ్చిపోతా అని మీ నలుగురు పేర్లు అమ్మాయిల పేర్లు ఉన్నాయి. నలుగురు అమ్మాయిల పేర్లు మేము ఎవ్రీ మంత్ 2000 మీ అకౌంట్లో వేస్తున్నా. నేను ఒక అమ్మాయిని చదివించి ఐఏఎస్ చేసిన, మిమ్మల్ని కూడా మంచిగా చదివిస్తా, మీ మంచి పొజిషన్ మీరు ఉండాలి, నాతో ఉండాలి, మీరు అది చేయాలి ఎంత బేకార్ మెసేజ్ కూడా పెడతాను. సిబ్బంది ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆధారాలతో వాళ్ళు మీ ముంబడికి వచ్చారు, మీరు మాట్లాడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. మరి మీ క్రాంతి అనే సారు మీ దానిలో ఎలాంటి ఫ్యాకల్టీ కింద పనిచేశారు, ఇలాంటి దృష్టి మీకు ఎప్పుడైనా వచ్చింది? మా దగ్గర తెలుగు ఫ్యాకల్టీ చేశారండి. తెలుగు ఫ్యాకల్టీ 10th క్లాస్ చేసేవాళ్ళు. కాకపోతే ఇంత నమ్మకంగానే ఉన్నారు, కానీ ఇలాంటి ఆరోపణలు అతనికి ఎప్పుడు రాలేదు. పూర్తి సాగా చూపిస్తున్నారు కాబట్టి మేము కూడా కొంతమంది మా ఆర్గనైజేషన్ ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించారు. అలాంటి మా దృష్టికి వచ్చినా కూడా వాళ్ళని అప్పటికప్పుడే టర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతం అతను మా బ్రాంచ్లో మా సంస్థలో వర్క్ చేయట్లేదు. మొన్న April 24లో వర్క్ చేశారు. ఆ తర్వాత అతను కొన్ని రీజన్స్ వల్ల పర్సనల్ రీజన్స్ ఉన్నాయని చెప్పి డ్రాప్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మా దృష్టికి ఇవాళ ఈ యొక్క విషయం అనేది మా దృష్టికి వచ్చింది. అదే దీనికి సంబంధించి మా ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా మేనేజ్మెంట్ లీగల్గా వెళ్ళి ఏదైతే పలానా వ్యక్తి క్రాంతికి మన వ్యక్తి పైన లీగల్గా ప్రొసీడ్ అయ్యాను, స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను. ఆ తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఓకే, ఆ పర్సన్ ప్రస్తుతం అయితే మన సంస్థలో పని చేయట్లేదు, దానికి మాత్రం బాధ్యతగా మన వంతుగా మనం అయితే కేసు పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు, నలుగురు అమ్మాయిలకు ఇలాంటి మెసేజ్ అసభ్యంగా ప్రవర్తించారంటే ఆలోచన. అసలు తన విధి నిర్వహణ ఏంటి, ఇక్కడ అంటే ఏ ఫ్యాకల్టీతో విధులు నిర్వర్తిస్తున్నాడో అతనికి ఏ విభాగం ఉన్నది, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులతో అతనికి అనుభవం ఎందుకు వచ్చింది? 10th క్లాస్ పిల్లలకి మన దగ్గర 10th క్లాస్ పిల్లలకు సంబంధించి వాళ్ళకి జరిగే ఎగ్జామ్స్ కానివ్వండి, వాళ్ళకి షెడ్యూల్, టైం టేబుల్ ప్రతిదీ కూడా అతని హ్యాండ్వర్లో ఉండేది. మేము 10th క్లాస్ ఇన్ఛార్జ్ అని చెప్పి మేము పెట్టుకున్నాము. కాబట్టి మన ఈవినింగ్ స్టడీ అవర్స్ విషయంలో కానీ ప్రతిదీ షెడ్యూల్ వేయడంలో అతని మంత్కి అతను చేసేవాడు. ఆ విధంగా పిల్లలకు 10th క్లాస్ పిల్లలతో కొంచెం మమేకం ఎక్కువైపోయి పిల్లలతోటి వాళ్ళ ఫ్రీడమ్ నుంచి ఉన్నారు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు సార్. కాకపోతే మన వాళ్ళు కూడా వెతకడానికి వెళ్ళారు. కాకపోతే సార్ వాళ్ళు చెప్పారు, ఎవరి పిల్లలైనా అంతే, వాళ్ళ పిల్లలైనా మా పిల్లలైనా కూడా ఎవరం కూడా అంతే కదా, ఆడపిల్లలు ఉన్నప్పుడు అంతే ఉంటుంది. అందులో వాళ్ళు మైనర్ పిల్లలు, 10th క్లాస్ చదివే పిల్లలు కాబట్టి అసలు ఎక్కడ కూడా తగ్గేది లేదు.
అతన్ని ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకున్నట్టు చేస్తాం. మీరు 2-3 రోజుల కూడా మనకి వేరే పుస్తకాలు కూడా అప్లోడ్ చేస్తామని చెప్పారు. అయితే ఈ విధంగా స్కూల్ యాజమాన్యం చెప్తాము. ప్రధానంగా ఎవరైతే సార్ ఎవరైతే ఉపాధ్యాయులు అంటే ఆరోపణ తీసుకున్న ఉపాధ్యాయులు ఉన్నారో ప్రస్తుతానికైతే అధికారంలో ఉన్నారు. తన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము. మేము కూడా యాజమాన్యం తరఫున జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పుడే కాకుండా తన పైన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా పోలీసులను తల్లిదండ్రులతో పాటు పోలీసులను ఆశ్రయిస్తాము. దీనికి సంబంధించిన విషయాలు అన్నీ తెలుసుకుంటామని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం అయితే చెప్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా బాలబాలికలకు ముఖ్యంగా పాఠశాలలో స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఇలాంటి ఉపాధ్యాయుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్లో ఉన్నదని చెప్పి ఇది ఇక్కడ తాజా సంపత్ 99 టీవీ శ్రీధర్ వరంగల్.